స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ల జాప్యంకు రాష్ట్ర గవర్నర్ కారణమని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23 రాజ్భవన్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలోని రాచాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించిందని, కానీ దానిని ఆమోదించకుండా గవర్నర్ నిర్లక్ష్యం వహించారన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ను ఆమోదించి ఉంటే జీవోపై స్టే ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు 2 నాలుకల ధోరణి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలందరూ బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరిని ఎండగొట్టాలని, చలో రాజ్ భవన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న బీసీ జాబ్ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు మద్దతు ఇస్తున్నామని, చలో రాజ్ భవన్ కు జేఏసీ కలిసి రావాలని రాచాల కోరారు. ఈ నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ వారు వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ గుడుష గారు, వనపర్తి పట్టణ అధ్యక్షులు దేవర శివ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగాపురం మండల అధ్యక్షులు ధర్మేంద్ర సాగర్ గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, జిల్లా కార్యదర్శి బత్తిల జితేందర్ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో ఆర్టీఐ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొనడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల మీద బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కూడా స్టే విధించిన సంగతి చూసినాం మనం. మరి దానికి కారకులు ఎవరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచాలని సమగ్ర కులగణన చేసి ఈరోజు పార్లమెంట్కి పంపితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించలే. మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ సంతకం పెట్టకుండా అట్లా ఆపినటువంటి పరిస్థితి. మరి జీవో తీసుకొస్తే జీవో పైన హైకోర్టు స్టే వచ్చింది. స్టే ఎందుకు వచ్చింది? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింటే స్టే ఉండకుంటుండే, గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెడితే కూడా ఈరోజు స్టే వచ్చేది కాదు కదా. దీని నుంచి కూడా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా చాలా తీవ్ర ఆందోళనలో ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం ఈరోజు డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఒక ఆయన బీసీనే కదా, ఎందుకు పట్టించుకుంటలేరు? సందర్భం వచ్చినప్పుడు నేను బీసీని అంటారు. బీసీలకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే, బీసీ రిజర్వేషన్ అంశం మీద ఇంత తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటే బీజేపీ నాయకులు ఏమో మాకు సంబంధం లేదు, మేము మాట ఇచ్చినామా, దాంట్లో మైనార్టీ కలిపినా అని చెప్పి ఢిల్లీలో మాట్లాడతారు. అసెంబ్లీలో మళ్ళీ మద్దతు ఇచ్చారు కదా, అంటే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మీరు. అసెంబ్లీలో ఏమో మద్దతు ఇస్తారు, ఢిల్లీకో ఏమో దాని మీద మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో మళ్ళీ బీసీలు అంటారు, దాని మీద ఇంప్లీట్ పిటిషన్ వేయదు. కవిత మమ్మల్ని అట్లే ఉంది, నేను మాట్లాడితే బీసీల కోసం ఉంటున్నటువంటి కవిత గారు ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. మరి ఇంతమంది దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు కాబట్టి వీరి బండారం బయటపడతా ఉంది, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన్ని కూడా ఒకటి నిర్ణయానికి వచ్చినాం మేము కూడా. ఎందుకంటే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంది, గవర్నర్తో పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ నెల 23వ తారీఖు అంటే అక్టోబర్ 23వ తేదీన వేలాది మందితో ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఈరోజు బీసీ సంఘాలు కానీ, ఈరోజు బీసీ ప్రజలు కానీ, పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ కూడా ఈరోజు పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ సమస్య ఉంది, మనం బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి పెరగదు. కాబట్టి సమస్య ఎక్కడ ఉందో అక్కడనే ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క బీసీ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ నెల అక్టోబర్ 23వ తేదీన చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మనం చూసినాం, బీసీ జేఏసీ ఏర్పడి 18వ తారీఖు కూడా కొన్ని సంఘాలు పిలుపునిచ్చిన జేఏసీ, ఆ జేఏసీ కూడా ఈ నెల 18న బంద్కు కూడా బీసీ పొలిటికల్ జేఏసీ కూడా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఎవరు ఏ కార్యక్రమం చేసినా బీసీల కోసం, బీసీల పక్షాన మేము పోరాటం చేయడానికి, ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళని కూడా మేము కలుస్తాం. ఈ నెల 23న జరిగే చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారిని కానీ, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, అదేవిధంగా చాలా సంఘాలు ఉన్నాయి, టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మల్లెడ్డి గారిని కూడా, తదితరులు అందరూ కూడా మేము కలుస్తాం.
అందరినీ కలుపుకొని ఈరోజు మేము ముందుకెళ్తాం. చిరంజీవి గారు కలుస్తాం, మేకపోతు నరేందర్ గారు కలుస్తాం, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారిని, అదే రామ్మూర్తి గారిని, చాలా సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు అన్ని సంఘాలు రేపటి నుంచి మేము కలుస్తాం. చలో రాజ్భవన్ మాత్రం ఖచ్చితంగా వేలాది మందితో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.